హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇప్పుడు టైము 9:13 ఇంకొక 2 మినిట్స్లో మనకు మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో నిన్న మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. తర్వాత సడన్గా ఇక్కడ ఒక మనకు సైకలాజికల్ నెంబర్ ఒకటి ఉంది, 23,500. సో మార్కెట్ అయితే ఇక్కడ నుండి కొద్దిగా డౌన్ సైడ్ అట్రాక్ట్ అయింది, మళ్ళీ ట్రాప్ చేసేసి మార్కెట్ రివర్స్ అయిపోయింది. సో ఇప్పుడు మార్కెట్ చూసుకున్నట్టయితే కొద్దిగా ఒక 30 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది. సో ఇది డే హై స్వింగ్, ఇది డే లో స్వింగ్. సో ఇక్కడ 50% అంటే ఇది 23,573 అంటే 50%, 23,546 అంటే నిన్నటి హైకి 61% రీట్రేస్ చేసుకొని పైకి వెళ్తుందా, సో అసలు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా డౌన్ వస్తుందా, అప్ సైడ్కి వెళ్తుందా అనేది మనం చూద్దాము. సో లాజిక్, సో ఇక్కడ 50%ది లైన్కి అయితే టచ్ చేస్తుంది. సో టచ్ చేసి సీట్ వెళ్తుందా, సో ఇక్కడ ఏ విధంగా క్యాండిల్స్ ఫామ్ అవుతుంది అనేది చూద్దాము. సో ఇక్కడ పైన అయితే స్టాప్ లాస్ హంటింగ్లు అయితే ఉంటాయి, ఎందుకంటే మార్కెట్ని డౌన్ చేశారు కాబట్టి వీళ్ళ స్టాప్ లాస్ పైననే ఉన్నాయి. ఇక్కడ స్టాప్ లాసెస్ కూడా మార్కెట్ పైకి వెళ్ళాలి. సో అది రేపు వెళ్తుందో ఎల్లుండి వెళ్తుందో తెలియదు. మార్కెట్ కిందికి కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఇది నార్మల్ సపోర్ట్ ఉంది, తర్వాత ఇక్కడ సైకలాజికల్ సపోర్ట్ కూడా ఉంది 23,500. సో ఇది మ్యాగ్నెటిక్ నెంబర్. సో మార్కెట్ ఇటు అటాక్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో మార్కెట్ అయితే ఇప్పుడు ఓపెన్ అయింది. సో బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో 1 మినిట్ క్యాండిల్ చూద్దాము. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ సో ఫ్లాట్గా ఓపెన్ అయింది, కొద్దిగా పెద్ద క్యాండిల్ ఓపెన్ అయింది. సో చూద్దాము. సో ఇక్కడ మనకి 1 మినిట్, సో మనకి ఛాన్స్ ఏ విధంగా వస్తుంది. ఇప్పుడు రెడ్ క్యాండిల్ అయితే, సో ఇది ఫస్ట్ క్యాండిల్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇది 50%. సో ఇది 50%కి మార్కెట్ ఎట్ సైడు మూవ్ చేయడానికి ఛాన్స్ ఉంది అనేది మనం ఇక్కడ చూద్దాము. సో మార్కెట్ ఎట్ సైడ్ బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందో అటు సైడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాము. సో ఇక్కడైతే ఆల్రెడీ మార్కెట్ ప్రెజర్ అయితే వస్తుంది. సో డౌన్ సైడ్కి పెద్ద క్యాండిలే పడ్డది, ఇచ్చింది. సో స్టాప్ లాస్ కోసమని. సో చూద్దాము. సో మనకి పుల్ బ్యాక్ వస్తే కొద్దిగా, సో ట్రాపీ ఉందా, సో మనం అయితే ఇక్కడ ఒక 1 లాట్ అయితే యాడ్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఇక్కడైతే మనము డౌన్ సైడ్ కానీ ఎంటర్ తీసాము. సో ఈ క్యాండిల్ అయితే ఇక్కడ పైన ఓపెన్ అయితే పైకి వెళ్తే మనం అయితే క్లోజ్ చేద్దాము ట్రేడ్ని. సో క్యాండిల్ అయితే కొద్దిగా ట్రాపీగానే ఉంది. మార్కెట్ వన్ సైడెడ్గా అయితే వెళ్తుంది. సో వచ్చిందనుకో మనం ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. సో స్పైక్ ఇస్తే మనం ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేద్దాము. సో చిన్న సో 400 ప్రాఫిట్ వస్తుంది. కొద్దిగా ఇంకొక చిన్న స్పైక్ వస్తే ఎగ్జిట్ అవుదామని ఆలోచిస్తున్నా, కానీ సో చిన్న 50
50%కి డౌన్ సైడే ఉంది. సో మనకు అనుకున్నట్టుగా సో చిన్న స్పైక్ వస్తే ఎగ్జిట్ అయిపోదాం. చిన్న స్పైక్ కావాలి. చిన్న స్పైక్ సో ట్రాప్ చేస్తుందా? చిన్న స్పైక్ ఇక్కడ బయర్స్ ట్రాప్ చేసే ఛాన్స్ ఉన్నట్టుంది. సో ఫ్రెండ్స్, మనకైతే ప్రాఫిట్లోకి వస్తున్నాము 500. సో కొద్దిగా ట్రాపీగానే ఉంది. 800, 1600, 2000. సో ఎగ్జిట్ అయిపోదాము. సో ఓకే ఫ్రెండ్స్, మనకి 1698 రూపీస్ వచ్చింది. సో షార్ప్గా, సో లాజిక్ ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇది 50% లైను. సో ఈ 50% లైన్లో నేను ఇక్కడ ఎంటర్ అవ్వాల్సింది కానీ కొద్దిగా లేట్గా ఎంటర్ అయ్యాను. సో ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను, ఈ డౌన్ సైడ్ కానీ మార్కెట్ పైకి వెళ్ళింది, కొద్దిగా లాస్ చూపించింది. అయినా కానీ మార్కెట్ కొద్దిగా కిందికి వస్తుందని వెయిట్ చేశాను. సో మనం అనుకున్నట్టుగా షార్ప్గా ఎగ్జిట్ అయిపోయాము. సో ఇంకా కొద్దిగా ఉంటే మనకి ఇంకా కొద్దిగా ప్రాఫిట్ వచ్చేది. సో ఓకే, ఇట్స్ ఓకే. మనం ఎక్కువ గ్రీడీనెస్ అయితే అవసరం లేదు. సో ఇక్కడ మనకి ఇంకా కొద్దిగా 50% రీటెస్ట్ చేసుకోవాలి. నాకు తెలిసి మార్కెట్ ఇప్పుడు 23,620 దగ్గర ఉంది. సో ఇంకా కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత ఈ కిందికి అంటే 23,723 దాకా ఇడికి వచ్చేసి తర్వాత ఈ లెవెల్కి టచ్ చేసేసి మళ్ళీ అప్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో మనమైతే ఈ రోజుకి ట్రేడ్ అయితే క్లోజ్ చేద్దాము. సో ఈరోజు ట్రేడ్ అయితే కంప్లీట్ చేసాను. సో ఇది డే లో, ఇది డే హై. తర్వాత ఈ రెండింటి ఫిబొనాచి డ్రా చేస్తే 50% రీట్రేస్మెంట్. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు 5 మినిట్ క్యాండిల్లో కూడా రెడ్ క్యాండిల్ అయితే పడ్డది. డౌన్ సైడ్ ఉంది, ఇంకా కొద్దిగా మనకి ఇంకా కొద్దిగా వెళ్తుంది. కాకపోతే ఓకే, ఇట్స్ ఓకే. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే మంచిగా మూమెంట్. మనం ఎక్కడ ఎగ్జిట్ అయ్యామంటే 53,000. సో ఇప్పుడు 51 అవుతుంది. ఇట్స్ ఓకే. మనం సో అది ఫ్రెండ్స్, నా అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో మనం అనుకున్నట్టుగా మార్కెట్ కిందికి రావచ్చు, కానీ మనం అయితే ట్రేడ్ చేస్తున్నాం చిన్న పాయింట్స్. సో 1600 అయితే వచ్చింది. సో క్లోజ్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్.